హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మన ఛానల్లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ చూడొచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ బ్యాక్, ఇవాల్టి వీడియోలో డైనింగ్ రూమ్ని నీట్గా ఆర్గనైజ్ చేసి ఫంక్షనల్గా ఎలా పెట్టుకోవచ్చు చూసేద్దాం. డైనింగ్ రూమ్ అనేది మన ఇంటి అందం అండ్ మన లైఫ్ స్టైల్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. మరి దాన్ని ఫంక్షనల్గా పెట్టుకోవాలి అంటే టైం టు టైం కొన్ని చేంజెస్ చేస్తూ ఉండాలి. ఇదివరకు మా డైనింగ్ టేబుల్ రూమ్కి సెంటర్లో ఉండేది. దాంతో రూమ్ చిన్నగా కనిపించేది అనమాట. కొన్ని డేస్ తర్వాత ఈ లాంగెస్ట్ వాల్కి ప్యారలల్గా పెట్టాము. ఇప్పుడు రూమ్ స్పేషియస్గా ఉంది. సో మన కన్వీనియన్స్ని బట్టి రీఅరేంజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డైనింగ్ టేబుల్ మీద సామాన్లన్నీ క్లియర్ చేసేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో వీక్లీ వన్స్ ఇలా డైనింగ్ టేబుల్ మీద అసలు ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంటే మనం డైలీ లంచ్ డిన్నర్ చేసేటప్పుడు అయితే సామాన్లు తీస్తాము. బట్ కొన్ని సామాన్లు లైక్ బిస్కెట్, చాక్లెట్ ప్యాకెట్స్ అని పేరుకుపోయి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వీక్లీ వన్స్ ఇలా డీక్లటర్ చేసేయచ్చు అనమాట. యూజ్ అయ్యేవి తీసుకొని యూజ్ కానివి పడేసి ఎట్లా అనమాట. అండ్ నెక్స్ట్ అయితే డస్టింగ్ ఇస్ మస్ట్ ఇన్ షూట్. ఫస్ట్ విండో నుండి స్టార్ట్ చేస్తున్నాను. కర్టన్స్ ఉంటాయి కాబట్టి డస్ట్ అంతగా కనిపించదు, కానీ టైం టు టైం క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. టేబుల్ ఎప్పుడు వెంటిలేషన్ ఉన్న సైడ్కి పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. మనకి ఎండగా గాలి తగులుతూ ఉంటుంది. అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ విండో క్లీనింగ్. చీపిరితో బూజులు అవి క్లీన్ చేయొచ్చు, కానీ గ్రిల్ మీద డస్ట్ అస్సలు పోదు. క్లాత్తో తుడిస్తే టైం టేకింగ్ అనమాట, చాలా టైం పడుతుంది. సో నేను ఒక క్లీనింగ్ టూల్ ఆర్డర్ చేశానండి అమెజాన్లో. ఈ చిన్న బ్రష్ అనమాట. బ్రిసిల్స్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి. ఎవ్రీ కార్నర్లో రీచ్ అవుతుంది అండ్ డస్ట్ కూడా త్వరగా క్లియర్ అవుతుంది అనమాట. విండో క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్, పైన సీలింగ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. పక్కనే మనకు సైడ్ కబోర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ కబోర్డ్స్, లాఫ్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఎలాగో డైనింగ్ టేబుల్ మీద సామాన్లన్నీ తీసేసాం కాబట్టి ఫస్ట్ పైనుంచి క్లీన్ చేసేస్తుంటే బెటర్ కదా. అందుకే ఫ్యాన్ మీద డస్ట్ అది ఉంటుంది, అది కింద పడుతుంది. సో తర్వాత మనం టేబుల్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. పక్కన లాఫ్ట్లో చాలా సామాన్లు ఉన్నాయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసి అది కూడా ఆర్గనైజ్ చేయాలి. సో అండ్ ఇల్లు క్లీనింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు. ఒక రోజులో ఒక్క రూమ్ మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా ఒకేసారి డస్టింగ్ అంటే అది అస్సలు జరగని పని అనమాట. ఈ క్లీనింగ్కే నాకు హాఫ్ డే పట్టింది. సో మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని వాటర్, కాఫీ, స్నాక్స్ తీసుకుంటూ చేయాలి. లేదంటే మన ఎనర్జీ అయితే డౌన్ అయిపోతుంది అనమాట. ఫైనల్లీ డైనింగ్ టేబుల్ అయితే క్లీనింగ్ లిక్విడ్తో క్లీన్ చేసేసాను. మా విండో పక్కన ఒక సిట్అవుట్ ఉంటుంది. అది గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. నార్మల్ టైంలో అయితే దాని మీద పిల్లల స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక ఆర్గనైజర్లో పెట్టి అక్కడ ఉంచుతాను. దాన్ని కవర్ చేయడానికి నేను కాటన్ బెడ్షీట్స్ డబుల్ ఫోల్డ్ చేసి యూజ్ చేస్తున్నాను. అండ్ డైనింగ్ టేబుల్ బోరింగ్గా కనిపించకుండా రన్నర్స్, టేబుల్ కవర్స్ మారుస్తూ ఉంటే రూమ్కి ఒక రిఫ్రెషింగ్ లుక్ వస్తుంది. టేబుల్కి ఒక కౌంటర్ పీస్ క్రియేట్ చేస్తే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దాన్ని ఆ సెంటర్ పీస్ని ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్తో, ఫ్లవర్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్తో డెకరేట్ చేస్తే అంబియన్స్ చాలా బాగుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మన డైనింగ్ టేబుల్ అనేది సడన్గా ఇంటికి ఎవరైనా సడన్ గెస్ట్ వచ్చినా మనకు టెన్షన్ ఉండదు. హ్యాపీగా వాళ్ళని వెల్కమ్ చెప్పచ్చు అనమాట. అలాగే ఎప్పటికప్పుడు డైనింగ్ టేబుల్ చైర్స్ మీద హ్యాండ్ టవల్స్ కూడా క్లీన్ చేసి మారుస్తూ ఉండాలి. దీంతో హైజీన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, డైనింగ్ రూమ్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి అంటే వాల్స్ని మనకు కావాల్సినప్పుడు డెకరేటివ్ ఐటమ్స్తో, వాల్ హ్యాంగర్స్తో, మిర్రర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. మంచి డెకరేటివ్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో డెకరేట్ చేయొచ్చు అనమాట. మీ ఇంట్రెస్ట్ని బట్టి వాల్ పేపర్స్ కూడా ఒక మంచి చాయిస్. నేనైతే పాజిటివ్ కోట్స్తో వాల్ హ్యాంగ్ చేశాను అండ్ రూమ్ ఫ్రెషనర్ ఒకటే అరేంజ్ చేశాను అనమాట. ఎక్కువగా కాకుండా మినిమల్ డెకార్స్తో సింపుల్గా ఉంచడం నాకు ఇష్టం.
టేబుల్ అయితే రీసెట్ చేసేసాము. ఇంకా మనం క్రాకరీ యూనిట్ వైపుకి వెళ్దాం. మీ ఇంట్లో కూడా క్రాకరీ యూనిట్ ఉంటే ఒక్కసారి అన్నీ తీసేసి క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి నీట్‌గా క్లీన్ చేసేయాలి. కబోర్డ్స్ కూడా తుడిచేస్తే మంచిగా మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చనమాట. మనం చాలా డేస్ నుండి ఏమైనా వాడని వస్తువులు ఆర్ ఎల్స్ మనం ఏమైనా బ్రోకెన్ ఐటమ్స్ కానీ, క్రాక్ అయిన ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని డీక్లటర్ చేసేస్తే ప్లేస్ అయితే చాలా సేవ్ అవుతుంది. ఆ ప్లేస్‌లో మనం కొత్తవి పెట్టుకోవచ్చనమాట. మంచి ఆర్గనైజర్స్‌తో కూడా ప్లేస్ సేవ్ అవ్వడమే కాకుండా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. సో, ప్లేట్స్ ఆర్గనైజర్, కప్స్ ఆర్గనైజర్ ఇలా మనం ప్లాన్ చేసుకొని క్రియేటివ్‌గా ఆలోచించుకొని మంచి ఆర్గనైజర్స్‌లో ఇన్వెస్ట్ చేసి క్రాకరీ యూనిట్‌ని సెట్ చేసుకోవచ్చు. క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. సిరామిక్ ప్లేట్స్ స్టోర్ చేయాలంటే ఇలా ఒక ప్లేట్ కింద ఒక టిష్యూ పేపర్ గానీ, సాఫ్ట్‌గా ప్యాకింగ్ పేపర్స్ కానీ, లేకపోతే బబుల్ ర్యాప్స్ ఉంటాయి కదండీ! అవి గానీ పీసెస్ కట్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. దీంతో స్క్రాచెస్ పడకుండా, క్రాక్స్ లేకుండా అవాయిడ్ చేయొచ్చనమాట. అండ్ ఎక్కువ రోజులు జాగ్రత్తగా ఉంటాయి. అలా కాకపోతే చిన్న చిన్న పాత నాప్కిన్స్ కానీ, పాత టీ షర్ట్ పీసెస్ కానీ పెట్టుకోవచ్చు. సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ నా క్రాకరీ యూనిట్ అంతా కూడా నేను కోలిన్‌తో క్లీన్ చేసేస్తున్నాను. ఇలా గ్లాస్ డోర్స్ ఉన్నవైతే మెయింటెనెన్స్ చాలా కష్టమండి. అలా వదిలేయకూడదనమాట. టైమ్ టు టైమ్ ఇలా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, బావుంటాయి. ఏ రిపేర్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో, షైనీగా కనిపించడానికి నేను కోలిన్ వాడతాను. అండ్ తర్వాత ఏంటంటే ప్రతి ఐటెమ్‌కి ఒక స్పెసిఫిక్ ప్లేస్ అంటూ పెట్టుకోవాలి. లైక్ ఈటబుల్స్‌కి ఒక ప్లేసు, పచ్చళ్ళు, కారాలకి ఒక ప్లేసు, గ్లాసెస్‌కి ఒక ప్లేస్, ప్లేట్స్‌కి ఒక ప్లేస్, ఇంకా ఇలా డిఫరెంట్ ఐటమ్స్‌కి ఒక ప్లేస్ కేటాయించేస్తే ఏ వస్తువు ఎక్కడ ఉన్నది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుస్తుంది. వాళ్ళే ఈజీగా తీసుకుంటూ ఉంటారు. తిరిగి వాటి ప్లేసెస్‌లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీంతో వెతుక్కోవాల్సిన పని ఉండదనమాట. సో, పచ్చళ్ళు, కారాలైతే నేను సైడ్ కబోర్డ్‌లో పెట్టేసాననమాట. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో, ఏ పచ్చడి ఎక్కడున్నది వాళ్ళకే తెలుస్తుంది. ఆ ట్రే తీసుకుంటే చాలనమాట. అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఖాళీ అయిన బాటిల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్లీ ఇండోర్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌తో డైనింగ్ రూమ్‌ని మీ క్రియేటివిటీని బట్టి డెకరేట్ చేయండి. మంచి కాంబినేషన్ ఆఫ్ లైటింగ్స్, టేబుల్ ల్యాంప్స్, క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. ఒక ప్లెజెంట్ యాంబియన్స్‌ని క్రియేట్ చేయాలంటే. ఇన్ కేస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే ఇదొక బెస్ట్ ఐడియా ఆఫ్ ఆర్గనైజింగ్ అండి. టేబుల్ చక్కగా కనిపిస్తుంది. సరౌండింగ్స్ అంతా కూడా గ్రీనరీగా ఉంటాయి. అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇది మా డైనింగ్ రూమ్ ఫైనల్ లుక్ అండి. మీరు డెఫినిట్‌గా ఇలా ఆర్గనైజ్ చేసుకొని మీ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ యువర్ కాఫీ. బై బై.